మహానగరంలో భారీ వర్షంతో హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టం చేరకముందే హుస్సేన్ సాగర్ నీటిని దిగువకు వదులుతున్నారు. 4 రోజుల నుంచి హైదరాబాద్లో పడుతున్నటువంటి భారీ వర్షాలకు ప్రధాన నాలాల నుంచి హుస్సేన్ సాగర్కు భారీగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అటు 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అతలాకతలమవుతున్నటువంటి హైదరాబాద్లో మొన్నటి వరకు రోడ్లన్నీ వరద నీటితో నిండిపోగా తాజాగా ఫ్లైఓవర్లు కూడా వరద నీటితో నిండిపోతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. చివరకు అధికారుల సూచనలతో పోలీసులు ఫ్లైఓవర్లకు బొక్కలు పెట్టించారు. మాదాపూర్ నుంచి జేఎన్టీయూ వెళ్లే రోడ్డులోని ఆర్ఓబీ ఫ్లైఓవర్కు బొక్కలు పెట్టి వరద నీటిని ఖాళీ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, హైదరాబాద్లో మొత్తానికి వానలు దంచి కొడుతున్నాయి. ఇటు హుస్సేన్ సాగర్ నిండుకుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే హైదరాబాద్ లో గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇక్కడికక్కడ రోడ్లు చెరువులు తలపిస్తున్నటువంటి నేపథ్యంలో కాలనీలన్నీ కూడా నదుల్లో మారుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కూడా ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఏదైతే కూకట్పల్లి నుంచి కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, అంతేకాకుండా బాలానగర్ తో పాటు హైటెక్ సిటీ నుంచి వచ్చేటువంటి వరదంతా కూడా హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు రావడంతో కిందికి 2 తూముల ద్వారా నీటిని కిందికి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ. అంతేకాకుండా ఫ్లైఓవర్ల పైన నీళ్లు నిలుస్తుండటంతో వాటి మెయింటెనెన్స్ కూడా పూర్తిగా మర్చింది. మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఎక్కడికక్కడ నీళ్లు కూడా ఫ్లైఓవర్ల మీద నిలుస్తున్నాయి. వాటి ఉన్నటువంటి స్ట్రక్కర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రై పాయింట్స్ పూర్తిగా క్లీన్ చేయకపోవడంతో అందులో పేరుకుపోయినటువంటి పూడికను కూడా తీసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఫలితంగా నీళ్లు కూడా నిలుస్తా ఉన్నాయి. కనీసం వాహనాలు కూడా పోలేనటువంటి దృశ్యాలు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ఫ్లైఓవర్ల పైన కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లైఓవర్ల పైన ఎక్కడికక్కడ గుంతలు ఏర్పాటు చేసి ఆ హోల్స్ ఏర్పాటు చేసి ఆ నీటిని వదిలించేందుకు కొన్ని ప్రణాళికలు అయితే చేస్తున్నారు. వాటి వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఫ్లైఓవర్లు కూడా మరింత ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ కు సంబంధించి కావచ్చు, లేదంటే మ్యాన్ హోల్లకు సంబంధించి కావచ్చు, ఫ్లైఓవర్ల కింద కొన్ని భారీ గుంతలు కూడా తవ్వుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఫ్లైఓవర్ల కింద ఏదైతే మెట్రో ఫ్లైఓవర్ల కింద వీటిని ఏర్పాటు చేయడంతో మెట్రో పిల్లర్లకు కూడా కొంత దెబ్బతినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసేటువంటి పనులు కూడా పూర్తిగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కూడా పూర్తిగా విస్మరించింది జీహెచ్ఎంసీతో పాటు ఇది జలమండలి కావడంతో పూర్తిగా ఎక్కడికక్కడ నీళ్లు కూడా నిలుస్తా ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్పాయి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు వీటిపైన ముందస్తు చర్యలు చేపట్టకుండా ఈ ప్రణాళికలు చేయడంతో కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.